హాయ్ అండి, విల్వా ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు మనము చామాకుతో కూర చేసుకోవడం చూద్దాం. చామాకు తీసుకొని దాన్ని వెనక వైపున తొడిమ ఉంటుంది, అది తీసేయాలి. తర్వాత ఏదైనా ఎక్కడైనా కొంచెం లావుగా ఉన్న ఈనెలు లాంటివి ఉంటే అది కూడా తీసి చక్కగా నీట్గా చేసుకోవాలి. ఈ చామాకు పెద్దగా ఉంటే 4 ముక్కలుగా చేసుకోవాలి, చిన్నగా ఉంటే 2 ముక్కలు సరిపోతుంది. దీన్ని మట్టి లేకుండా నీళ్ళలో చక్కగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి తీసుకొని శనగపిండి, అందులో కాస్త ఉప్పు, కారం, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి బజ్జీల పిండిలాగా పల్చగా కలుపుకోవాలి. చక్కగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చూసారుగా ఇలా పల్చగా ఉండాలి. తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర, కాసిన పచ్చిమిరపకాయలు రుచికి వేసుకోవాలి. తర్వాత చామాకు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఆకులుగా తీసుకొని ఒక ప్లేట్లో ఇలా పెట్టుకొని దానిపైన మనం కలిపి పెట్టుకున్న పిండి వేయాలి. ఆ పిండిని ఇలా చక్కగా అన్ని వైపులుగా అద్దాలి. ఈ చామాకు ఆరోగ్యానికి చాలా మంచిది. బీపీ, షుగర్ కంట్రోల్ అవుతుంది, కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది, వెయిట్ తగ్గుతారు, జాయింట్ పెయిన్స్ కూడా తగ్గుతాయటండి. సో దీన్ని ఇలా రోల్స్లా చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇది జ్వరం వచ్చినప్పుడు తింటే చలవ చేస్తుంది. ఈ చామాకులని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసుకొని అందులో ఒక్కొక్కటిగా మనం ఇలా పెట్టుకోవాలి. సో ఇది 5 నిమిషాల్లో అయిపోతుందండి. కూర చాలా తొందరగా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. చూసారుగా, 1 నిమిషం మూత పెట్టి తీసాక మళ్ళీ దీన్ని రెండో వైపుకు తిప్పి వేసుకోవాలి. ఇలా తిప్పి వేసాక మళ్ళీ 1 స్పూను నూనె కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత దీనిపైన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా చల్లుకుంటే రుచికి బాగుంటుంది, లైట్గా వేగి. సో తర్వాత 1 నిమిషం మూత పెట్టి మళ్ళీ దీన్ని ఒకసారి తిప్పుకోవాలి. చూశారు కదా, చామాకు కూర రెడీ. దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని ఒక్కొక్క చామాకు రోల్ని మన అన్నంలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. మరి ఎలా ఉందో చూసి చెప్తారు కదా, కామెంట్